హాయ్ అండి. ఇదేంటా అని చూస్తున్నారా? చికెన్ పికిల్ అండి. చికెన్ పికిల్ అయితే నేను పెట్టాలని ఎన్ని రోజుల నుంచి అయితే అనుకుంటున్నానో, రోజులు కాదు సంవత్సరాలు అనుకోవచ్చు. ఇంక అప్పటి నుంచి అయితే అనుకుంటున్నాననమాట. ఇంకొక రోజుకొక రోజు అలా అయిపోయింది. ఇంకా అంటే ఎలా వస్తదో ఏంటో అని చెప్పి భయమేసి ఇంతవరకు అయితే ట్రై చేయలేదండి. ఇంక ఈ మధ్యన చికెన్ పికిల్స్ ఇంకా నాన్ వెజ్ పికిల్స్ బాగా ఫేమస్ అయిపోయినాయి కదా! నేనైతే మాత్రం ఈ మధ్య ఎక్కువ ఆ వీడియోస్ చూడడం వల్ల చికెన్ పికిల్ పెట్టాలి అలాగని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంక ఇక్కడైతే చికెన్ పికిల్ అయితే పెడుతున్నానండి. ఇంక ఫస్ట్ అయితే చికెన్ అయితే మనం తెచ్చుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా అయితే ఉంటది కదండీ! వాటినైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇంక పక్కన పెట్టుకోవాలనమాట. ఇంక అది పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఇంక ఈ లోపల మనం మసాలాలన్నీ కూడా వేయించేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మసాలాలు అంటే చెక్క, లవంగం, ఇలాచి, ఇంకా జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవైతే వేయించేసుకొని మిక్సీ పట్టి పౌడర్ కూడా రెడీ చేసుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత అయితే మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే మాత్రం ఆయిల్ కాదు దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు అయితే వేయించుకోవాలనమాట. ఇంకా అది వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ చికెన్ తీసి ఇలా ఆయిల్‌లో అయితే వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో అయితే వేయించుకోవాలి. ఇంకా అది వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంక ఇదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు, ఇంక ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసుకొని, ఆ కారం ఇంకా మసాలాల్లో ఉన్న పచ్చివాసన అదంతా పోయేంత వరకు వేయించుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత పూర్తిగా చల్లారాక కొద్దిగా నిమ్మరసం అయితే వేసేసి మొత్తం కలిపేసుకోవాలనమాట. ఇదండి చికెన్ పచ్చడి అయితే మాత్రం నేను షార్ట్ వీడియోలో చెప్పిన షార్ట్‌గా అయితే అవ్వలేదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.